ఆయన ఆధీనంలో ఉన్నది, సమస్త కార్యములు ఆయన ఆధీనంలో ఉన్నది. నీవు తగ్గించబడాలన్నా, హెచ్చించబడాలన్నా, నీ జీవితంలో సమాధానం ఉండాలన్నా, నీకు నిత్య రాజ్యం ఉండాలన్నా, నీ కుటుంబం రక్షణ పొందాలి అన్నా, నీ కుటుంబం అంతా కూడా దేవుని యొక్క చిత్తంలో జరిగించి నిత్య రాజ్యంలో ఉండాలి అన్నా, సమస్తము ఆయన చేతుల్లో ఉన్నది, ఆయన ఆధీనంలో ఉన్నది. అందుకే దావీదు ఎందుకు ప్రార్థన చేస్తున్నా తెలుసా? ప్రభువా, నా ఆయుష్ నీ చేతుల్లో ఉన్నది, నా కాలగతులు నీ వశములు అనగా నా ఆయుష్ నీ చేతిలో ఉన్నది కనుక శత్రువు చేతిలో నుండి నన్ను రక్షించు. అందుకే మన ఆయుష్, మన కాలగతులు, మన యొక్క జీవితము దేవుని చేతిలో ఉన్నాయి కనుక దేవునికి అనుకూలంగా నువ్వు ఉండగలిగితే, ఏ దేవుని చేతిలో కాలం ఉన్నదో, నీ జీవితం ఉన్నదో, ఆయనకు నువ్వు అనుకూలంగా ఉండగలిగితే నీ జీవితము సమాధానకరంగా, సంతోషకరంగా, ఆశీర్వాదకరంగా హెచ్చింపబడుతుంది. ఆయనతో నీ సమాధానముగా లేకపోతే నీవు తగ్గించబడతావు, ద్వేషించబడతావు. దేవునికి చిత్తానికి అనుకూలంగా వెళ్ళకుంటే ఏమవుతుందో తెలుసా? దేవుని యొక్క నిత్య నరకాగ్నిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిన ప్రతి ఒక్కరికి అగ్నిగుండము సమాధానం ఇస్తుంది. ఈ లోకంలోనికి సమాధానం దొరకపోవచ్చు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అంత అనుకూలంగా ఉంది కదా, సమాధానంగా ఉంది కదా, సంతోషంగా ఉన్నది కదా, తినచ్చు, త్రాగొచ్చు, పాపము చేస్తూ లోకానుసారంగా జీవిస్తున్నాను కదా అని అనుకుంటున్నావు కదా, నీకు అక్కడ వస్తుంది. ఎప్పుడైతే నువ్వు మరణిస్తావో, ఆ మరణించిన వెంటనే ఏమవుతుంది తెలుసా? దేవుని చిత్తానికి అనుకూలంగా లేని ప్రతి ఒక్కరికి నరకాగ్ని అనే ఒక సమాధానం ఉన్నది. ఆ నరకాగ్నిలో నిత్యము అగ్నిగుండములో నరక యాతన పడే బదులు దేవునితో నువ్వేం చేయాలి? సమాధాన పడాలి. ఎప్పుడైతే దేవునితో సమాధాన పడతావో అప్పుడు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయనకు ఆశీర్వాదం ఉంటుంది. ఆయనకు హస్తమునికి తోడుగా ఉంటుంది. అన్ని హెచ్చిస్తాడు, బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని నిన్ను రక్షణలోకి నడిపిస్తూ దేవునికి ఉన్నతమైనటువంటి బహుమానాన్ని పొందుకునే అవకాశం ఉన్నది. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే ఆ చక్కటి అవకాశాన్ని నువ్వు వినియోగించగలిగితే, ప్రాణం ఉన్నప్పుడే, జీవం ఉన్నప్పుడే రక్షణ పొందుకోగలిగితే నీవు అగ్నిగుండములో నుండి తప్పించబడతావు.